డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. దేవునికి దావీదుకు మధ్య ఉప్పు నిబంధన జరిగిందా? నైవేద్యంలో దేవుడు ఉప్పును ఎందుకు చేర్చమన్నాడు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారనడంలో అర్థం ఏమిటి? ఉప్పు వేసినట్టు రుచిగల మాటలు దేవుడు ఎందుకు పలకమన్నాడు? మహాత్మా గాంధీ గారు ఉప్పు సత్యాగ్రహం ఎందుకు చేశారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఉప్పు అనేది మానవుడు తినే ఆహార నిత్యావసరాలలో ప్రధానమైన భూమిక పోషిస్తుంది. ఉప్పు లేనిదే ఎంతటి ఖరీదైన వంటకం అయినా రుచిని ఇవ్వదు. మరియు ఉప్పు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి 3. 1. సంరక్షణ, అంటే ఆహారాన్ని నిల్వ ఉండేలాగున ఉప్పు సంరక్షిస్తుంది. 2. శుద్ధి, అంటే ఆహారాన్ని శుభ్రం చేస్తుంది. 3. రుచి, అంటే ఆహారానికి రుచిని ఇస్తుంది. కావున ఉప్పు అనేది మానవ మనుగడకు అతి ముఖ్యమైనది. అయితే మనకు ప్రస్తుత రోజుల్లో ఉప్పు చాలా చౌకగా విరివిగా దొరుకుతుంది. అసలు ఉప్పు ఇంతలా దొరుకుతుంది కాబట్టి ప్రస్తుత రోజుల్లో దీన్ని మనం చాలా తేలికగా తీసి పారేస్తున్నాము. కానీ పూర్వం రోజుల్లో ఉప్పు చాలా విలువైనది మరియు ఖరీదైనది. పూర్వం రోజుల్లో ఉప్పును డబ్బుతో పోల్చేవారు. అప్పట్లో ఒక రోమన్ సైనికుడు ఉప్పు కొనుగోలు చేస్తే అది అతని జీతంతో సమానము. కావున అప్పట్లో జీతం సంపాదించే వ్యక్తిని ఉప్పుకు విలువైన వాడిగా పోల్చేవారు. అందుకే ఆ రోజుల్లో ఉప్పు, డబ్బు, జీతం అనే పురాతన పదం బహువాడుకలో ఉండేది. అంతెందుకు, మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేటప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వచ్చే పూర్తి ఆదాయంలో 8.2% ఉప్పు నుంచే ఆదాయం పొందుకునేవారు. అంటే బ్రిటిష్ వారు మన భారతీయుల మీద అత్యధిక పన్ను ఉప్పు మీద వేయడం వల్ల పేదవారు, మిగతా జనాంగము అనేక ఇబ్బందులు పడేవారు. అప్పట్లో ఉప్పు చాలా ఖరీదైనది. 1882లో సాల్ట్ యాక్ట్ చట్టాన్ని బ్రిటిష్ వారు తీసుకువచ్చి ఆ చట్ట ప్రకారం భారతీయులెవరూ ఉప్పు తయారు చేసుకోకూడదని మరియు కొనుగోలు చేయాలన్న బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరే కొనుగోలు చేయాలని మరియు ఎక్కడైనా నేల మీద పడిన ఉప్పును కనీసం ముట్టుకున్న 3 నెలల జైలు శిక్ష అని చట్టం తీసుకువచ్చారు. ఈ చట్టం వల్ల 8.2% బ్రిటిష్ వారు అత్యధికంగా ఉప్పు మీద ఆదాయం పొందేవారు. దీనివల్ల సగటు భారతీయుడు ఇబ్బంది పడేవాడు. ఈ సమస్యను మహాత్మా గాంధీ గారు గుర్తించి ఉప్పు పన్నుకు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహం చేపట్టి 1930 మార్చి 12 నుండి ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్లు 79 మంది అనుచరులతో పాదయాత్ర చేశారు. గుజరాత్లో సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు ఈ యాత్ర సాగింది. దీనికి కోట్ల కొలది భారతీయులు అండగా నిలిచారు. ఈ విధంగా 1 సంవత్సరం పాటు ఉప్పు సత్యాగ్రహం చేశారు. ఇది మీకు ఉప్పు విలువ తెలియడం కోసమే చెప్పాను. ఉప్పు కోసం యుద్ధాలే జరిగాయనే విషయాలు తెలియజేయడానికే ఇవన్నీ చెప్పాను. అందుకే ఉప్పు విలువ అనేది దేవునికి తెలుసు కాబట్టి ఉప్పు గురించి దేవుడు బైబిల్లో పలు చోట్ల వ్రాయించడం జరిగింది. ముందుగా ఉప్పు నిబంధన ఏమిటో తెలుసుకుందాం. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 5వ వచనం. ఇజ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని ఉప్పు నిబంధన చేసి దానిని వారికిచ్చినని మీరు తెలుసుకుందురు గదా. ఈ లేఖనంలో మాటలు యోధా రాజైన అబీయా పలుకుతున్నాడు. అబీయా ఈ లేఖనంలో మాటలు ఇజ్రాయేలు రాజైన యెరోబాముకు వివరిస్తున్నాడు. ఎందుకంటే అబీయాకు యెరోబాముకు యుద్ధం జరిగే సమయం అది. ఆ యుద్ధ సమయంలో యోధా రాజైన అబీయా ఇజ్రాయేలు రాజైన యెరోబాముతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అబీయా మాటల ప్రకారం దేవుడు మరియు దావీదుకు మధ్య జరిగిన నిబంధనను ఉప్పు నిబంధనతో పోల్చడం జరిగింది. అంటే దేవుడు దావీదుకు చేసిన ఈ వాగ్దానాన్ని ఉప్పు నిబంధన అంటారు. ఉప్పు అనేది త్యాగానికి, స్వచ్ఛతకు, శుభ్రతకు, శాశ్వత నిబంధనకు సాదృశ్యం. అంటే ఉప్పు నిబంధన వల్ల ఆ నిబంధన అనేది
ఉప్పులా త్యాగపూరితంగా, స్వచ్ఛంగా, విలువైనదిగా, శాశ్వతంగా ఉంటుందని అర్థం. అందుకే దేవునికి దావీదుకు మధ్య జరిగిన వాగ్దానాన్ని ఉప్పు నిబంధన అని అంటారు. ఈ ఉప్పు నిబంధన ప్రాచీన కాలంలో బహు వాడుకలో ఉండేది. గ్రీకులు ఉప్పు నిబంధనను దైవకంగా భావించేవారు. ప్రజల మధ్య వాగ్దానాలు చేసేటప్పుడు ఉప్పును ఉపయోగించేవారు. అంటే ఆ వాగ్దానం శాశ్వతంగా ఉంటుందని అర్థం. అలాగే ఈ రోజుల్లో కూడా కొన్ని అరబ్ సంస్కృతులలో ఉప్పు నిబంధన కూడా ఉన్నది. అది ఎలా అంటే, ఇద్దరు మనుషులు గతంలో శత్రువులుగా ఉంటే తరువాత ఆ ఇద్దరు కలిసి ఉప్పు తింటే వారు ఒకరినొకరు రక్షించుకుంటామని ప్రమాణం చేసినట్టు. అలాగే ఒకరినొకరు వాగ్దానాలు చేసుకుంటే వారు ఉప్పు తినేవారు. ఎందుకంటే ఆ వాగ్దానం స్వచ్ఛమైనది, శాశ్వతమైనది అని తెలియచేయడానికి. మరియు కొన్ని సంస్కృతులలో ప్రజలు ఒకరినొకరు వాగ్దానాలు చేసుకునేటప్పుడు ఉప్పును వారి భుజాలపై విసిరేవారు. అలాగే ప్రాచీన కాలంలో ఎవరైనా 2 వర్గాల వారు లేదా 2 పార్టీలు లేదా 2 రాజ్యాలు ఉంటే వారు ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ముందు సాక్షుల సమక్షంలో ఇరు వర్గాల వారు ఉప్పును తినేవారు. దీనివల్ల ఆ ఒప్పందం శాశ్వతమైనదని తెలియజేసేవారు. ఈ విధంగా మన పూర్వీకులు ఉప్పు నిబంధనను చేసుకునేవారు. అలాగే దేవుడు దావీదుతో చేసిన వాగ్దానాన్ని ఉప్పు నిబంధన అని అంటారు. ఎందుకంటే ఉప్పు నిబంధన అనేది శాశ్వతమైనది, స్వచ్ఛమైనది అని అర్థం. అందుకే ఈ లేఖనంలో అబియా అనే యోధారాజు దేవునికి దావీదుకు మధ్య ఉప్పు నిబంధన జరిగిందని, కావున ఇజ్రాయేలు రాజ్యం దావీదు సంతతికి చెందినదని ఇజ్రాయేలు రాజు అయిన యెరోబాముకు జ్ఞాపకం చేస్తున్నాడు. అబియా దేవునికి దావీదుకు మధ్య జరిగిన ఒప్పందం ఉప్పు నిబంధన అని ఎందుకు అన్నాడంటే, దేవుడు కూడా నిబంధనను ఉప్పుతో పోల్చడం జరిగింది. లేవ్యాకాండము 2వ అధ్యాయము 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలను. నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలను. ఈ లేఖనం ప్రకారం ప్రతి నైవేద్యానికి దేవుడు ఉప్పును చేర్చమన్నాడు. ఉప్పును దేవుడు ఎందుకు చేర్చమన్నాడంటే, ఇది దేవుడు లేవీయులకు చేసిన ఉప్పు నిబంధన. ఎందుకంటే లేవీయులకు భూమి పంచకుండా నేనే మీకు స్వాస్థ్యము అని దేవుడు వాగ్దానం చేశాడు. దీనికి సాదృశ్యంగా ప్రతి నైవేద్యంలో దేవుడు ఉప్పును చేర్చమన్నాడు. అంటే ఈ వాగ్దానం శాశ్వతంగా ఉంటుందని అర్థం. అందుకే దీనిని ఈ లేఖనంలో దేవుని నిబంధన యొక్క ఉప్పు అని వ్రాయబడింది. అంటే ఉప్పు నిబంధన అని అర్థం. ఈ ఉప్పు నిబంధన వల్ల లేవీయులకు ఇచ్చిన నిబంధన శాశ్వతంగా, స్వచ్ఛంగా, విలువైనదిగా ఉంటుందని అర్థం. ఇటువంటి ఉప్పు నిబంధననే దేవుడు దావీదుకు కూడా చేశాడు. ఇప్పుడు మనం లోకానికి ఉప్పై ఉండడమేమిటో తెలుసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. ఈ మాటలు స్వయంగా యేసుక్రీస్తు గారు పలికారు. యేసుక్రీస్తు గారు ఉప్పు గురించి ఎందుకు ప్రస్తావించారంటే, మొదటి శతాబ్దంలో మధ్యప్రాచ్యంలో ఉప్పును 2 విధాలుగా ఉపయోగించేవారు. ఒకటి సంరక్షణ కోసం, 2 రుచి కోసం. ముందు మొదటి దాని గురించి నేర్చుకుందాం. యేసు తిరిగిన పరిసర ప్రాంతాలన్నీ ఎడారి ప్రాంతాలు. వర్షపాతం తక్కువ, శీతలీకరణ తక్కువ, ఎండలు ఎక్కువ. దీనివల్ల ఆహారం నిల్వ ఉండకుండా చెడిపోయేది. అప్పుడు మాంసపు ఉత్పత్తుల్ని నిల్వ చేయడానికి ఉప్పును ఉపయోగించేవారు. అంటే ఉప్పు ఆహారాన్ని సంరక్షిస్తుంది. అలాగే క్రీస్తుని విశ్వసించిన మనం కూడా ఈ లోకానికి సంరక్షకులం. పాపం ద్వారా కలుషితమైన ఈ లోక ప్రజలను విశ్వాసులైన మనం రక్షించాలి. చెడు నుండి ఉప్పు ఎలా కాపాడుతుందో అలాగే విశ్వాసులైన మనం కూడా చెడ్డవారిని మనం రక్షించాలి. అందుకే యేసుక్రీస్తు గారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని అన్నారు. ఇప్పుడు రెండవది, ఉప్పు రుచిని ఇస్తుంది మరియు రుచిని పెంచుతుంది. అలాగే క్రీస్తుని విశ్వసించే మనం కూడా ఈ లోకానికి మంచిని పెంచాలి. కలహాలు, ద్వేషాలు, దుఃఖాలు ఉన్న చోట క్రీస్తు ప్రేమను పంచి శాంతిని సృష్టించాలి.
చెడు జరిగే చోట మంచిని ఇవ్వాలి. అందుకే యేసుక్రీస్తు గారు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని తెలియజేశారు. అలాగే ఈ లేఖనంలో ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అని వ్రాయబడింది. దీనికి అర్థం ఏమిటంటే ఉప్పు తన రుచిని కోల్పోతే దేనికి పనికిరాదు. అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. ఉప్పుకి ఉప్పదనం ఉంది కాబట్టే దానిని మనం ఉపయోగించుకుంటున్నాము. అదే దానికి సారము అనగా ఉప్పదనం లేకపోతే అది దేనికి పనికిరాదు, బయట పారవేయబడుతుంది. పురాతన కాలంలో కొన్ని చోట్ల ఇప్పటిలా మంచి నేల మీద కాకుండా చిత్తడి నేలల మీద ఉప్పును తయారు చేసేవారు. దీనివల్ల ఉప్పులో మలినాలు ఎక్కువగా ఉండడం వల్ల దాని సారం తగ్గిపోయేది. అప్పుడు అది తక్కువ విలువ ఉండేది, లేకపోతే బయట పడేసేవారు. ఎక్కువ శాతం దేనికి పనికి రాకుండా ఉండేది. అలాగే విశ్వాసులైన మనం కూడా మనలో ఉన్న విశ్వాసం, ప్రేమ, భక్తి తగ్గకూడదు. లేకపోతే మనం కూడా దేనికి పనికి రాకుండా పోతాము. రుచిని కోల్పోతే మనం కూడా లోకులకు త్రొక్కబడడానికి అప్పగించబడతాము. కావున విశ్వాసులు ఎప్పుడు రుచిని కోల్పోకూడదు. ఇప్పుడు మనం ఉప్పు వేసినట్టు రుచిగల మాటలు దేవుడు ఎందుకు పలకమన్నాడో తెలుసుకుందాం. కొలస్సీయులు 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఈ లేఖనం ప్రకారం ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది. అలాగే బయట వారితో మాట్లాడేటప్పుడు మన మాటలు రుచికరంగా ఉండాలి. అంటే జ్ఞానం కలిగి మాట్లాడాలి, శాంతిని నెలకొల్పాలి. అలాగని గొడవకు ఆజ్యం పోసేలాగున మన మాటలు ఉండకూడదు. దయ కలిగి మాట్లాడాలి. ఉప్పు తక్కువ వేసిన రుచి ఉండదు, అలాగే ఉప్పు ఎక్కువ వేసిన రుచి ఉండదు. తగినంత ఉప్పు వేయాలి, అప్పుడే రుచి దొరుకుతుంది. అలాగే విశ్వాసులైన మనం కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. వివాదాలు ఉండకూడదు. బలహీనులు బలవంతులు అవ్వాలి. ధైర్యం చెడిన వారు ధైర్యవంతులు అయ్యేలా మన మాటలు రుచికరంగా, దైవికంగా, దయ కలిగి, జ్ఞానం కలిగి ఉండాలి. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.